స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇంత మటుకు మరి దావీదు రాసిన కీర్తన, మరి ఇక్కడ మనం చూసినట్టుంటే దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. మరి తను చేసిన సృష్టిని మరి దావీదు చూస్తూ ఆయన ఆ దేవుని యొక్క సృష్టి యొక్క అందాలను చూస్తూ మరి దావీదు ఏమంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ యొక్క మహిమను కనపరచువాడా. అంటే ఆకాశంలో దేవుని యొక్క మహిమ కనపరచువాడా అని మరి దావీదు సంబోధిస్తూ ఉంటున్నాడు. ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు దేవుడు అద్భుతంగా. మరి అంతేకాకుండా బండలో నుంచి నీళ్లను ప్రవహింపజేశాడు దేవుడు. ఆ యొక్క వాక్యాన్ని మరి మనసులో పెట్టుకొని మరి దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, యెహోవా మా ప్రభు, ఆకాశంలో ఈ యొక్క మహిమను కనపరచువాడా. ఉరుములు మెరుపులతో మరి శత్రువులను మరి తరిమికొచ్చిన వాడు మన దేవుడు. శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే దుర్గము అంటే నా ఉన్నత దుర్గము నా దేవుడని మా దావీదు సంబోధిస్తూ ఉంటున్నాడు. అంటే చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున, అంటే చంటి పిల్లలు అంటే ఎవరు? ఆ చంటి పిల్లలు అంటే మనమే. అయితే నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు, ఆ దుర్గము దేవుడు. ఆ విధంగా మరి సంబోధిస్తూ ఏమంటున్నాడంటే, ఈ యొక్క 8వ కీర్తనలో ఇంకో మాట అంటాడు, నీవు నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటి వాడు. ఇవన్నీ దేవుని యొక్క సృష్టిని దావీదు చూస్తున్నప్పుడు, తలపోయిచున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు ఇంత ఉన్నతమైన దేవుడు, ఆకాశంలో నీ యొక్క మహిమను కనపరచువాడవు కాబట్టి నీవు నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అట్లా. మరి ఇంకొక కింది వచనంలో మనం చూసినట్టుంటే ఏమంటారంటే, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. చూడండి, ఇక కిందికి చదువుకుంటూ పోతూ ఉంటే మరి మన చేతి పనులు, అంటే ఇక్కడ మనం చూస్తుంటే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. ఈ విషయంగా మనం చూస్తూ ఉంటే దేవుని కంటే వారిని తక్కువగానిగా చేస్తూ మరి మహిమ ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావని మరి దావీదు అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, అంటే ఈ యొక్క మాట మనం చూస్తూ ఉంటే మరి చంద్రుడు నక్షత్రములు అంటే అవి రాత్రి పూటనే కనబడతాయి, మరి అవి ఉదయం పూట కనబడవు. కాబట్టి బహుశా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటే, ఈ వచనం బట్టి మనం చూస్తూ ఉంటే రాత్రి జామునే అందు మరి ఈ యొక్క స్తుతి కీర్తన దావీదు రాశాడు అనుకుంటాను. దావీదు దేవుడికి ప్రార్థించాడని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రంలో మేము చూడగా, నువ్వు నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించకు వాడు ఏ పాటి వాడు. మరి దేవుని కంటే మరి కొంచెం తక్కువ వాడిగా నువ్వు చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములు సంచరించి వాటన్నిటినీ వారి పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావము కలది. చూడండి, దేవుని యొక్క నామము ఈ భూమి మీద ప్రభావం గలది, మహత్యము గలది, అద్భుత కార్యములు చేయదగినటువంటిది. కాబట్టి దావీదు మరి దేవుని యొక్క సృష్టిని మరి జ్ఞాపకం చేసుకుంటూ, అందులో మానవుని జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా ఆకాశాన్ని మనం చూస్తే ఎంత ఎత్తుగా ఉంటుందో, ఎంత ఉన్నతంగా ఉంటుందో, కానీ అందులో ఆయన సృష్టిలో ఉన్నటువంటి మనము
ఎంతటి వారము అనేటువంటిది దావీదు జ్ఞాపకం చేసుకొని ఈ మాట అంటున్నాడు. ఆకాశంలో నీ యొక్క మహిమను కనపరచువాడా అంటున్నాడు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకొని ఈ కీర్తన భాగాన్ని నేను ముగించబోతున్నాను. జల ప్రళయం వెనుక ఒక సంఘటన జరిగింది. జల ప్రళయం తర్వాత మరి ఆకాశంలో నా ధనస్సును ఉంచుదని అన్నాడు. మనం సింగిడి అంటాం, అవునా కాదు? అయితే అది దేనికి సూచన? కొంతమంది అంటారు ఇది రాముని యొక్క బాణము అని, కొంతమంది అంటారు కాదు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చక్కగా రాయబడినది, ఆకాశంలో నా ధనస్సును ఉంచదను. అంటే దేవుడు సంతాపపడి ఇక మీదట ఈ జనుల మీదకి జలప్రలయముని రానివ్వను, అందుకు నా నిబంధన గుర్తు ఇది, ఆకాశంలో నా ధనస్సును ఉంచదను. అంటే ఆ ధనస్సును దేవుడు చూసినప్పుడల్లా మరి దేవుని యొక్క వాగ్దానము దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ అందరితో వర్షాన్ని మరి ఆప్దలు చేస్తాడు. నా ధనస్సు, నా నిబంధన గుర్తు ఇదే అనేటువంటి. అంటే ఆకాశంలో దేవుని యొక్క మహిమ మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. అలాగే దావీదు కూడా నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, వాడు దేవుని కంటే వాడిని కొంచెముగా వానిగా చేసావు, వానికి కూడా నువ్వు కిరీటం ధరించావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని చెప్పేసి మరి దావీదు దేవుని యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకు అందులో ఉన్నటువంటి మానవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా మనం రక్షించబడినాం. సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రణాళికలో మనం రక్షించబడినాం. మనము మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆయన యొక్క సృష్టిని మరి జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి అంశం గురించి మరి దావీదు రాస్తూ ఉంటున్నాడు. మనము కూడా దేవుడు మనం రక్షించినప్పుడైనా కూడా దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నప్పుడు, తన పిల్లలుగా చేసుకున్నప్పుడు మనం కూడా ఆయన యొక్క ఆకాశం, ఆయన చేసిన సృష్టిని, ఆయన ఏ విధంగా ఆశ్చర్య కార్యములు మరి చేసి ఉన్నాడంటూ మనము నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఈ దినం చాలా మంది ఉద్యోగస్తులు ఎక్కడ ఉంటారు? క్లబ్బులలో ఉంటారు, పార్కులలో ఉంటారు. కొంతమంది అయితే ఉద్యోగస్తులు ఇంత చికెన్ మటన్ తెచ్చుకొని మంచి హ్యాపీగా మందు అయిపో అనుకుంటారు. కానీ వాళ్ళు అప్పటి మందమే. కానీ మనమైతే నిత్యము ఆయన కృపలో జ్ఞాపకం ఉంటకు, నిత్యము ఆయన యొక్క మహిమలో మనం ప్రవేశించటకు దేవుడు గొప్ప రక్షణ మనకి అనుగ్రహించాలి. వాళ్ళు అక్కడ ఉంటే మనం ఎక్కడ ఉంటాం? నిత్యము ఆయన సన్నిధిలో ఆయన స్తుతించటకు, ఆయన గణపరుచుకుంటూ మనం దేవుని సన్నిధిలో ఉంటాం. నశించిపోయే వారు ఎలా ఉంటారంట? చిగురించే వారిగా ఉంటారట. చిగురించే వారిగా ఉంటారట, నశించేవారు. కానీ మనము పరిమళించే విధంగా ఉంటాం. హల్లెలూయా! పరిమళించే సువాసనగాను, పరిమళించే పువ్వుగాను మనం ఉంటాం. మనకు దేవుడు ఇచ్చాడు వాడబారని స్వాస్థ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం ఎప్పుడు వాడిపోము. ఆ వాడిపోయిన స్వాస్థ్యమే మన దేవుడు. హల్లెలూయా! ఆ యొక్క దేవునిలో మనం ఉంటున్నాం కాబట్టి మన దావీదు ఒక పక్క తన సృష్టిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందులో మానవుడు ఏ రీతిగా నిర్మించాడు, ఏ రీతిగా మానవునికి అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్నటువంటి కీర్తన. నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా, చాలా మంది అనుకుంటారు అగో చందమామ వచ్చింది అంటారు, నాకు సుక్కలు కనబడి తెల్లారి సుక్క కనబడదు అంటున్నారు. కానీ అవి ఎలా అక్కడ స్థిరంగా ఉన్నాయి, ఎలా అవి అక్కడ నిలిచి ఉన్నాయి అనేటువంటి ఎవరికి ఆలోచన, యోచన, జ్ఞానము రాదు. చాలా మందికి ఎవరైనా మరణిస్తే మనం క్రైస్తవులు ఏమంటామంటే క్రీస్తునందు నిద్రించను అంటాం, లేకపోతే చనిపోయాను అంటాం. కొంతమంది మన మొరుడిగా ఉండి చచ్చిపోయిండు అంటాం. ఎక్కడికి పోయిండు అది యోచించదు, అది వారి జ్ఞాపకం రాదు. చచ్చిపోయినాక అటైతే ఏది ఇటైతే అని అనుకుంటారు. గుడ్డి నమ్మకం వాళ్ళు. మనం చూడొస్తామా అంటాం, కానీ చచ్చిపోయిండా అంటారు. ఎక్కడికి పోయిండు అది వాళ్ళు యోచించరు. అది వాళ్ళు ఆలోచించేటువంటి అవసరం వారికి లేదు, ఆలోచించేటువంటి ఆ బుద్ధి కూడా వారికి లేదు.
ఎందుకంటే చచ్చిపోయినట్టు ఎక్కడికి పోయిందనేటువంటి ఆలోచన వారికి తెలియదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, ఆకాశంలో నీ యొక్క మహిమను కనపరచువాడా, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నువ్వు నరుణ్ణి దర్శించటకు వాడు ఏ పాటి వాడు. ఇంకో కీర్తన అంటాడు, దేవా నేను నరుడని కాను, నేను పొరుగును అంటున్నాడు. నీ పాదముల కింద ధూళి అంటే వాడనన్ను అంటాడు. నన్ను తాను తగ్గించుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఆయన అద్భుతమైనటువంటి రక్షణ మనకి ఇచ్చాడు కనుక ఆయన పిల్లలము, ఆయన బిడ్డలము, ఆయన స్వాస్థ్యంలోనికి దేవుడు మనం పిలిచి ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఆవశ్యకమై ఉన్నది, ఆయన స్తుతించడం ఆవశ్యకమై ఉన్నది. దేవుడు మనకున్నటువంటి ఆస్తిని కానీ, డబ్బును కానీ, ధనమును కానీ ఆయన అడుగుతలేడు, నీ హృదయం నాకు ఇవ్వు, చెడిపోయిన నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను దాన్ని బాగు చేస్తా, దాన్ని నేను రిపేర్ చేస్తాను. మనం ఇంట్లో ఏదైనా వస్తువు చెడిపోయిందంటే మనం రిపేర్కి ఇస్తాం, రిపేర్కి ఇస్తే చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా మన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు అనమాట, మొత్తం క్లీన్ చేస్తాడు. పాపమునంతటి తీసివేసి ఆయన మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. నా కుమారుడు నా యుద్ధకు రా, నువ్వు ఎంత భారముతో ఉన్నావో, ఎంత బాధతో ఉన్నావో, నీవు నా దగ్గరికి వస్తే నేను నిన్ను ఓదార్చువాడను, నిన్ను ప్రేమించువాడను అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వెంతటి పాపివైనా సరే నువ్వు నా దగ్గరికి వచ్చిన ఆ పాపాలను తొలగిస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఆయన యొక్క రక్షణను బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క కనికరిని బట్టి మనము ఆరాధన చేయాలి. ఆయన సన్నిధానంలో మనము మోకరించినట్టయితే ఆయన మనకు తోడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయనను మనం రక్షించుకున్నాడు. ఆయన మనం రక్షించుకున్నాడు కాబట్టి అందును బట్టి దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం గణపరచాలి. దావీదు ఏ రీతిగా అయితే తన సృష్టిని చూసి దేవుని స్తుతిస్తున్నాడు, ఇప్పుడు మనం ఆయన రక్షణను బట్టి మనం ఆయనకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుని, ఒకప్పుడు గత జీవితం మనకు ఎలాగా ఉండను, ఆ గత జీవితం నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించుకొని తన బిడ్డగా తన సొత్తుగాని చేసుకున్నాడో అందును బట్టి దేవుని స్తుతిద్దాం. మనం అందరం కలిసి మోకరించినట్టయితే మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. ఆయన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ స్థితిలో నుంచి మనం ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడో అది మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరము మోకరించినట్లయితే మరి ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మొదటగా స్త్రీల నుంచి ఆరాధన చేసిన తర్వాత మరి పురుషుల నుంచి ఇద్దరు ఆరాధన చేయాలి. దేవా పరిశుద్ధుడా 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 పరలోకమందున్న కన్న తండ్రి నీకు స్తోత్రములు. నా ప్రభా, నా గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా, స్తోత్రం నా తండ్రి. నాయన మరి పోయిన విశ్రాంతి దినం నుంచి నా తండ్రి గడిచిన దినాలు, గడిచిన సమయాలు ప్రభా, గడిచిన గంటలు ప్రభా, గడియలు ప్రభా, సుఖక్షేమంతో సజీవులుగా నన్ను కాపాడిన దేవుడా నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. నన్ను కాపాడించిన తండ్రి నీకు స్తోత్రములు దేవా. నాయన ఈ లోకముల నుంచి నా తండ్రి నీ బిడ్డగా చేసుకున్నావు ప్రభా, నీ సొత్తుగా చేసుకున్నావు తండ్రి నీకు స్తోత్రములు. గొప్ప రాజ్యాన్ని ఆయన ముఖ్యంగా ప్రభా ఇవరిదాకా చెప్పిన వాక్యం తండ్రి నీకు వందనాలు. మేము ఇల్లు విడిచిపెట్టకుండా నా తండ్రి మారుదేవుడు అభివృద్ధి పొంది అర్థం పెట్టకు సహాయం చేయండి. నామకునైనా మేము గంట తెచ్చినట్టు సహాయం చేయండి. నా దేవుడానికి స్తోత్రం తండ్రి. గొప్ప రాజ్యానికి వందనాలు. సరైన జీవితం మేము జీవించేటట్టు సహాయం చేయండి. ఆలోచన కర్తానికి వందనాలు. అయ్యా నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకుని ప్రభానికి స్తోత్రం తండ్రి. ఒకప్పుడు ప్రభా రాజు కనుక నన్ను అడిగేవాడు, నేను ఏం చేసినా నన్ను అడిగేవాడు, నన్ను ప్రశ్నించేవాడు ఎవరు లేడని చెప్పేసి అహంకారంతో గర్వంతో నేను రాజును కదా, నేను ఏం చెప్తే అది చెల్లుతుందని చెప్పేసి నాబోతు భార్య యెజబెలు మరి అహబు భార్య మరి యెజబెలు ఈ యొక్క నాబోతును చంపించి దొంగ సాక్ష్యాలు సృష్టించి ఒక సామంతులను పిలిపించి
మరి ఉపవాస దినమున మరి దేవుడైనటువంటి ఆ యొక్క రాజు ఆజ్ఞను పాటించలేదని చెప్పేసి అబద్ధమాడి ఆ యొక్క అమాయకుని చంపించింది. కాబట్టి వెంటనే దేవుడు చూశాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం ఏం చేసినా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం సాటుగా గుసగుసలని మాట్లాడుకుంటాం కానీ ఆ దేవునికి మరి చప్పట్టు కొట్టినట్టుగా వినబడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మనం వెళ్ళే చోటుకు ఎవరు లేరు, ఎవరేం చూస్తలేరు అనుకుంటాం. కానీ దానియేలు గ్రంథంలో మనం చూస్తే గోడ మీద ఒక రాత రాయబడి ఉంటుంది. మేనే టేకన్ పార్సల్. ఆ యొక్క రాతను చూసి ఈ యొక్క దానియేలు కన్నీళ్లు గారుస్తూ ఏమంటాడంటే, నీ రాజ్యం పోతుంది రాజా, నీ రాజ్యం పోతుంది, నువ్వు పశువుల వల్ల గడ్డి వేస్తావు, ఆకాశం మంచు నీ మీద పడుతుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు 1 నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, 1 ఏడాది అయింది. దానియేలు ఇట్లా ఇట్లా నువ్వు మొన్న చెప్పిందే మా అంటివి, నేను మంచిగా ఉన్నా, నేను మంచిగా ద్రాక్షరసం తాగుతున్నా, మటన్ తింటున్నా, చికెన్ తింటున్నా, మంచిగా ఉన్నా నేను, ఏదో మీ దేవుడు ఏమేమో చేస్తానంటివి కదా, ఏమే అన్నప్పుడు ఆ యొక్క దానియేలు మౌనంగా వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా శత్రువులు వచ్చారు, తన బంధువులు కోల్పోయినాడు, అడవిలోకి పారిపోయినాడు, పశువుల వలె గడ్డి మేశాడు. దేవుడు చూస్తున్నాడు. ఈ యొక్క నెబుకద్నెజర్ అన్న మాట, ప్రతి మాట దేవుడు విన్నాడు. ఆ రోజు రానే వచ్చేసింది. నేను మందు తాగుతున్నాను, 3 పూటల మందు తాగుతున్నాను, మంచిగా తింటున్నాను, నాకేం కాలేదే, నేను ఆరోగ్యంగానే ఉన్నా అని మనం అనుకుంటాం. కానీ నీవు తాగినప్పుడే అది స్టార్ట్ అయిన సంగతి మనం గ్రహించం. అది పెరిగి పెరిగి పెద్దదై మన శరీర అవయవాలు చీల్చినప్పుడు అప్పుడు ఏర్పడుతుంది, నాకు ఈ వ్యాధి వచ్చింది. మనం వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూశాడు. అహబు చేసిన అన్యాయాన్ని దేవుడు చూశాడు. చూసి వెంటనే ఏలియాను ఈ అహబు దగ్గర పంపించి అహబు చేసిన ఆ యొక్క దుర్మార్గ క్రియను, ఆ యొక్క హత్యను మరి ఏలియా జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నా పగవాడ నీ కంట్లో నేను పడినా. తల్లిదండ్రులు పిల్లలు మంచిగా ఉండాలని, మంచి చదువులు చదవాలని, మంచిగా ఎదగాలని, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మరి సేవకుడు అనేవారు ఏమని కోరుకుంటారో తెలుసా? వీళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, వీళ్ళు దేవునిలో ఒక 100 రెట్లు ఎక్కువగా ఎదగాలి, వీళ్ళు ప్రభు యొక్క మార్గంలో నడవాలి అనేటువంటి సేవకుడు ఆశిస్తుంటాడు. వాక్యానుసారంగా కలిగినటువంటి ఈ యొక్క ఆత్మీయ బిడ్డలను మరి మంచిగా ఉండాలని చెప్పేసి సేవకుడు కోరుకుంటాడు. కానీ ఏలియా చేసింది అదేనండి. ఏలియా చేసింది అదే పని. నీ తప్పును నీకు తెలియజేస్తే ఆ తప్పు నుంచి పక్కకు తొలగి పశ్చాత్తాపంతో మారు మనసుతో నువ్వు దేవుని సన్నిధికి వస్తావని చెప్పేసి ఏలియా ఆశించాడు. మరి ఇతడు ఏలియాని ఏమన్నాడు? నా పగవాడా నీ కంట్లో పడుతున్నా. మంచి మాట అని చెప్తే పగవాడవుతాడా? సేవకుడు పగవాడవుతాడా? ఈ అహబు రాజు అన్నది అదే మాట, నా పగవాడా నీ కంటిలో పడుతున్నా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మనల్ని దేవుడు చూస్తాడనే మాట మర్చిపోదు. జాగ్రత్తగా కలిగి మనము ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం నడిచినట్లయితే, ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని
తన సన్నిధానంలో మనల్ని నిలబెట్టుకుని ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆత్మీయ స్థితిలో నుంచి నువ్వు ఎప్పుడైతే పక్కకి వెళ్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోతావో, అప్పుడే మనం ఆత్మీయంగా చనిపోయిన వారం అవుతాం. సొలొమోను మహాజ్ఞాని సొలొమోను దినములలో, సొలొమోను తర్వాత కానీ సొలొమోను కన్నా ముందు కానీ ఏ రాజు లేడు అక్కడ. అంత ఐశ్వర్యము, అంత ఘనత, అంత ప్రభావమును దేవుడు సొలొమోనుకి ఇస్తే సొలొమోను దారి తప్పారండి. చాలా మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎన్నిసార్లు దేవుడు గద్దించిన దేవుని మాట వినలే. ఎన్నిసార్లు దేవుడు దర్శించి నువ్వు వెలుచున్న మార్గము సరి అనేది కాదు అని దేవుడు ఎన్నిసార్లు మందలించిన దేవుని మాట లెక్క చేయలేదండి. ఒక అన్య స్త్రీల చేతిలో ఒక కీలు బొమ్మగా మారి అన్య దేవతలను పూజించడం ప్రారంభించాడు. ఇంత నీచమైన స్థితికి సొలొమోను దిగజారిపోయాడు. అలా కాకుండా మనము దేవుని సన్నిధానంలో ఆయన మాటకు మనము లోబడినట్లయితే మన వెలుచున్న స్థలంలో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదము ఆయన దయచేస్తాడు. కాబట్టి ఏ సేవకుడు కానీ మీ మేలు కోరి చెప్పితే వీడు నా పగవాడనే భావన మీరు కలిగి ఉండకండి. అహబ్బు వలె గుణము కలిగి, అహబ్బు వలె ప్రవర్తన కలిగి మనం జీవించకూడదు. కనుక మనం ఏలేలాగా పౌరుషం కలిగి, రోషం కలిగి మనం జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.